విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో కాకినాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలి వద్ద బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇద్దరు మహిళలు ప్రయాణికురాలి వద్ద ఉన్న సుమారు 35 తులాల బంగారం ఆభరణాలను కాజేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీని ఉపయోగించుకొని మహిళలు చేతివాటం ప్రదర్శించినట్లు అనుమానిస్తున్నారు. బంగారం చోరీపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇక్కడ మాత్రం తీయలేదు రామా, పైకి ఎక్కకి తీసింది, ఇక్కడ తీసి ఇక్కడే లెఫ్ట్ అయిపోద్ది వెనక్కి. ఇంకొకరు ఫోన్ మాట్లాడుతుంది, సీట్ అవడం వల్ల వీళ్ళు ఉండిపోయారు. డ్రైవర్ కూడా అక్కడే ఉన్నాడు, దాని ధైర్యం మెచ్చుకోవాలా. మాటలేడు సార్, ఏం చేస్తారండి? అస్సలు కాదు సార్, అసలు మీ హ్యాండ్ బ్యాగ్ లో బంగారం ఉంది ఇక్కడ చూస్తున్నాను. మా ఏరియాలో అసలు లేదు సార్. అది ఎలా దాపుతాం చూడు మనిషికి, అదిగో ఎట్టేసింది. నేను పక్కనే ఉంది, ముందెక్కేశారు. నేను ట్రావెల్ అనుకున్నాను ముందు. అప్పుడు తీయలేదంటవా? అది ఎందుకు ఎక్కి తీసింది? అయితే ఎక్కడ వెనక్కి ఉంది, అబ్జర్వేషన్ ఉందండి. సెట్ అవుతుందో లేదని చూస్తుంది. ఈవిడ చూడొచ్చు. ఇద్దరు నాగానే హ్యాపీగా అయిపోయి జనాలు లేరు కూడా ఎక్కువ. బయట పడుకుంది కదా, బయట పడుతుంది. అక్కడ ఓపెన్ అక్కడ కూడా ఓపెన్ చేస్తుంది, అక్కడ ఓపెన్ చేసి చూస్తుంది.